అభిమానులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఫ్యాన్ వార్ పై ఓజీ సక్సెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా కోసం అభిమానులు కొట్టుకోవద్దని, ఫ్యాన్స్ వార్ ఆపేయండి అంటూ పవన్ సూచిస్తున్నారు. సినిమాలు మనకు వినోదం ఇవ్వడానికే అంటున్నారు. మంచి సినిమాలను చంపకండి, ప్రోత్సహించండి అంటూ పవన్ కోరుతున్నారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ రాత్రింబవళ్లు సినిమా కోసం కష్టపడతారని, ఫ్యాన్ వార్తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్కి ఆయన కీలక సూచనలు చేశారు. దయచేసి ఫ్యాన్ వార్ ఆపేయండి అంటూ, ఎవరి ఫ్యాన్ అయినా సరే సినిమా నష్టపోతుంది. చాలా ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్లు సినిమాలు తీస్తుంటారు, చాలా కష్టపడుతుంటాం అందరం సినిమాలు తీయడానికి. ఇలా ఫ్యాన్ వార్ల వల్ల సినిమాలు, ప్రొడ్యూసర్లు తీవ్రంగా నష్టపోతున్నారు అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఓజీ సినిమా సక్సెస్ మీట్లో ఆయన కీలకమైనటువంటి కామెంట్స్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో మనందరికీ తెలిసిందే, ఓజీ సందర్భంగా కూడా టాప్ 3లో ట్రెండ్ అయింది. ఓజీ బాయ్కాట్ ఓజీ అనేది టాప్ 3లో అటర్ ఫ్లాప్ అంటూ ట్రెండ్ అయిన విషయం మనం చూసాం. ఓ పక్క సూపర్ హిట్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్న తరుణంలో ఆర్టీవీ కూడా అదే సమయంలో ఓజీ ప్రీమియర్ షోస్ సమయంలో మనం ప్రత్యేకంగా కవర్ చేసాం. ఆ సందర్భంలో టాప్ 2-3 ప్లేసుల్లో సూపర్ హిట్ ఓజీ సూపర్ సక్సెస్ అని వస్తుంటే, థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి ఓజీ బాయ్కాట్ అంటూ చాలామంది ట్రెండ్ చేసినటువంటి సందర్భం మనం చూసాం ట్విట్టర్లో. ఈ నేపథ్యంలో కొంతమంది వైసీపీ అభిమానులు చేశారని, లేదంటే ఇతర వేరే హీరోల అభిమానులు కూడా ఇందులో ఉన్నారని అప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది. కేవలం పవన్ సినిమాకే కాదు, గతంలో అల్లు అర్జున్ సినిమాకి ఇదే జరిగింది. ఇక అంతకుముందు మరికొందరు సినిమాలకు కూడా ఇలాంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏ సినిమా అయినా సరే, ఎవరి సినిమా అయినా సరే ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఈ ఫ్యాన్ వార్లు మంచిది కాదు, ఎవరిని ద్వేషించొద్దు అంటూ పవన్ సూచిస్తున్నారు. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు మనతో. రవిచంద్రతో ఒకసారి మాట్లాడదాం, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర, పవన్ ఏ సందర్భంగా ఈ వ్యాఖ్యలు, అంటే ఎందుకు పర్టికులర్గా ఈ టాపిక్ మాట్లాడాల్సి వచ్చింది? ఓజీకి సంబంధించి ఓజీ రిలీజ్ రోజు ఆ ప్రీమియర్ షోల సందర్భంగా ట్రెండింగ్ అయింది కదా, బాయ్కాట్ ఓజీ అని అలా ట్రెండ్ అయ్యాయి కదా, వాటి గురించి మాట్లాడారా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? నందు, నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఓజీ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ 200% కరెక్ట్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఏ హీరో సినిమా టాలీవుడ్ లో రిలీజ్ అయినా ఇతర హీరోల అభిమానులు ఆ సినిమాకి సంబంధించి నెగటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు, దాన్ని ఎక్కడైనా బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది సర్వసాధారణం అయిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇది బాగా సోషల్ మీడియా ఎక్కువైనప్పటి నుంచి కూడా సోషల్ మీడియా ప్రభావం, అలాగే ఇప్పుడు వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాని ఎక్కడ బ్యాడ్ చేయొచ్చు, ఎంతవరకు బ్యాడ్ చేయొచ్చు, దాని మీద ఎంత విషం చిమ్మొచ్చు అనేది కొంతమంది దుష్ట శక్తులు అయితే పనిచేస్తున్నాయి. ఈ విధంగా ఇలాంటి నెగటివ్ ధోరణిని అరికట్టాలి. ఫ్యాన్ వార్ మంచిది కాదు, అందరు హీరోలు కలిసే ఉంటారు, అందరు హీరోలు ఫ్రెండ్షిప్ బానే ఉంటుంది, మీ అభిమానులు కొట్లాడుకోవద్దు అని గతంలో చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పినప్పటికి కూడా ఇది కంటిన్యూ అవుతానే ఉంది. రీసెంట్ గా ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా కూడా ఆ హీరోకి సంబంధించి ఏదో ఒక హీరో అభిమాన సంఘాలు కొంత నెగటివ్ ప్రచారం చేయటం అనేది టాలీవుడ్ లో సాధారణం అయిపోయింది. ఈ రీసెంట్ గా ఓజీ సినిమా కూడా ఈ బెడద ఫేస్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా ఆయన చేసిన సూచనలు అయితే చాలా హర్షించదగ్గ సూచనలు చేశారు. ఫ్యాన్ వార్ వద్దు, అసలు అందరూ ఎవరు కొట్టుకోవద్దు, టాలీవుడ్ లో చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నారు, అందరు హీరోలు సమానమే అని కూడా అభిమానులకి ఆయన సూచన చేయడం జరిగింది. ఇది ఒక మంచి శుభ పరిణామంగా భావించాలి సార్ నందు. రైట్. అంటే ఇప్పుడు రవిచంద్ర, మనం చూస్తున్నాం కదా, రిషబ్ శెట్టి మూవీకి సంబంధించి కూడా కాంతారా చాప్టర్ 1కి సంబంధించి ఆయన తెలుగులో మాట్లాడలేదని చెప్పి చాలామంది ట్రెండ్ చేశారు. బట్ ఆ మూవీకి సంబంధించి ఎందుకని కొంత డిలే అయిందని, లేదంటే కొన్ని చోట్ల రిలీజ్ అయిందని ఏదో రకరకాలుగా చర్చ జరుగుతుంది. అప్డేట్ ఏమైనా ఉందా దానికి సంబంధించి ప్రాపర్గా? కాంతారా డిస్ప్యూట్ ఏదైతే అభిమానులు ఇక్కడ కొంతమంది దానిపైన నెగటివ్ ప్రచారం చేయడానికి కారణం ఏంటంటే, ఓజీ సినిమాని లేదా గతంలో విడుదలైన తెలుగు సినిమాలని కన్నడలో అక్కడ థియేటర్ల దగ్గర కొంతమంది కన్నడ అభిమానులు అడ్డుకోవడం జరిగింది, పోస్టర్లు చించివేయటం జరిగింది. అక్కడ తెలుగు
వర్షన్ ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని వాళ్ళు అడ్డుకుంటున్నారు. కన్నడ వర్షన్ రిలీజ్ అవ్వాలి, పోస్టర్స్ కన్నడలో ఉండాలి, బ్యానర్లు కన్నడలో ఉండాలి అంటూ కూడా కొంతమంది ఇక్కడ కన్నడ అభిమానులు ఇలాంటి ఉద్యమం చేపట్టారు. ఇది కొంత బాధించింది చెప్పుకోవాలి. తెలుగు హీరోలకు కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీని, తెలుగు అభిమానులందరినీ కూడా కొంత బాధించింది. ఆ సందర్భంలోనే ఈ రిషబ్ శెట్టి కూడా తెలుగులో మాట్లాడకపోవడం, తను చెన్నైలో తమిళ్లో మాట్లాడాడు, మరొక చోట హిందీలో మాట్లాడాడు, కన్నడలో మాట్లాడుతున్నాడు, కానీ తెలుగు దగ్గరకు వచ్చేటప్పటికి హైదరాబాద్ లో తెలుగులో మాట్లాడలేదు అని కూడా కొంతమంది ఆ విషయంలో హర్ట్ అయిన సందర్భంలో ఆ సినిమా పై కూడా కొంత నెగటివ్ ప్రచారం జరిగింది. సో కాంతారా ఏదైనప్పటికీ కూడా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది, ఒక మంచి టాక్ నే సొంతం చేసుకుందని చెప్పాలి నందు. రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఫ్యాన్ వార్కి సంబంధించి పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎవరి సినిమా అయినా సరే, ఆయన సినిమా గురించి, అలాగే అంతకుముందు అల్లు అర్జున్ సినిమాకి మనం చూసాం పుష్ప సమయంలో, ఇక అంతకుముందు చాలా సినిమాలకి, ప్రతి సినిమాకి ఎవరో ఒకరు ఏదో ఒక గ్రూప్ ఏదో ఒక కారణంతో రకరకాల నెగిటివ్ ప్రచారం చేయడం కానీ, లేదంటే బాయ్కాట్ హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేయడం కానీ, రకరకాల పనులు మనం చూస్తున్నాం. కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ చెప్తుంది ఒకటే, ఎవరి సినిమా అయినా సరే చాలా కష్టపడి తీస్తారు, చాలా డబ్బులు ఖర్చు పెడతారు, అలా చేయడం తప్పు అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరోవైపు కాంతార విషయంలో జరిగినటువంటి గందరగోళాన్ని కూడా మనం చూసాం. మొత్తం మీద రిలీజ్ అయింది. ఆయన ముందుగా తెలుగులో మాట్లాడలేదంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి. తర్వాత మరొక ఏపీలో జరిగినటువంటి ఆయన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలుగులో మాట్లాడారు పూర్తిగా. సో ఆ తర్వాత కొంతవరకు సర్దుమణిగిందనే చెప్పాలి. రైట్, అసలు పవన్ ఏం వ్యాఖ్యలు చేశారు, ఎవరికి ఆయన డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు అని చర్చ జరుగుతుంది. ఒకసారి అసలు ఆయన వ్యాఖ్యలు చూద్దాం. అందరి హీరోల అభిమానులు కూడా నేనేం కోరుకున్నానంటే, లెట్ మీ టెల్ యూ, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆల్వేస్ లవ్ హూమ్ యూ అడోర్. మీరు ఏ హీరో కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కానీ, అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ, ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ, చిరంజీవి గారు కానీ, ఎవరైనా సరే, రామ్ చరణ్ గారు కానీ, నాని గారు కావచ్చు, ఎనీ హీరో, ఎనీ లాంగ్వేజ్ హీరో, మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దేర్ వర్క్, ఐ అప్రిషియేట్ దేర్ వర్క్. ఎందుకంటే నాకు నా ఆర్ట్ ఫామ్, నేను ఆర్ట్ని ప్రేమించేవాడిని. మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం. అందుకని నాకు అలాంటి ఎప్పుడు థాట్స్ ఉన్నాయి. అందుకని అందరి హీరోల అభిమానులకి మై అడ్వైస్ ఇస్, ఇంక్లూడింగ్ నా అభిమానులతో సహా, స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్. స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్. అంటే మీకు ఎందుకు చెప్తాను, ఎంత కష్టపడి పనిచేస్తామో మీకు ఏం తెలుసు. మీకు ఎన్ని రాత్రులు ఇళ్లలో ఎన్ని తిట్లు తింటాం ఎవరికి తెలుసు. పిల్లల్ని కూడా చూడరు ఎంతమంది. సుజిత్, హీ కుడ్ నాట్ సీ హిజ్ వైఫ్ అండ్ కిడ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 months. ఇంటికి కూడా వెళ్ళా. కొంతమంది అవసరం కోసం చేస్తాం. ఈ ఫ్యాన్ వార్స్లో దయచేసి సినిమాని చంపేయకండి. షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి. 6 రోజులు, ఇదివరకు 100 రోజులు 150 రోజులు చూసుకుంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళని, ఇలాంటి ఇప్పుడు 6 రోజులకి అయిపోయింది. సో దయచేసి ఫ్యాన్ వార్స్ దయచేసి ఆపేసేయండి. లెట్ us అప్రిషియేట్ ఈచ్ అదర్. అంతేగాని ఇలా చూడకూడదు, అలా ఉండకూడదు, మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది. ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు, ఇది ఎవరికి మంచిది కాదు. ఇది నా రిక్వెస్ట్ ఆల్. మీరు ఎంత మారుతారో లేదని మీ విఘ్నతకు వదిలేస్తాను, కానీ ఎప్పుడు నేను నా పరిధిలో నేను చేయగలిగేది నేను చేస్తాను. అందరి హీరోల అభిమానులు నేను గౌరవిస్తాను. అందరి హీరోల అభిమానులని, ప్రేక్షకులను చాలా గౌరవిస్తాను. మంచి సినిమాలను ఆహ్వానిద్దాం, ఆనందిద్దాం. ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ us, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. ఎందుకంటే అలాగే ఈ మీడియా హ్యాండిల్స్కి, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్కి నా రిక్వెస్ట్, సినిమా రిలీజ్ అయిపోయే లోపే, స్టార్ట్ అయిపోయే లోపే, ఇప్పుడు స్టార్ట్ అయింది, ఓ ఫోన్ తీసుకున్నా, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, లేదు ఈ షాట్ బాగా, అసలు బాగుందో లేదో మీరు 2.5 గంటలు చూడండి ఫస్ట్. యూ టెల్ విత్ యూ లైక్ ఇట్. అందరూ ఏంటంటే సినిమాని చూడటం మానేసి అందరూ రివ్యూవర్స్లో తయారైపోయారు. ఈ కల్చర్
ఎక్కడో చోట పోవాలి. తప్పు పెరుగుట్టు విరుగుట్టు కొరకు అంటారు కదా. ఈ కల్చర్ ఎక్కడో పోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం. నేనే హరిహర వీరమలకి ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే 1.5 మంది చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్పుతాం? 40-50 కోట్లు వడ్డీలు కట్టాలి. ఎక్కడి నుంచి కడతాం? దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయడదా కడతానే ఉన్నాను దాని డబ్బులు. ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము? చూడటాకన్నీ బయటికి వెలుగులు జిలుగులు ఉంటాయి, కానీ మా గుండె ఎంత రోదన ఉంటుందో ఎవరికి తెలియదు. ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం, పైరసీ చేసేయటం, మా కష్టాలు ఎవరికి తెలియదు. అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి. సినిమాని చంపేయకండి. మీరు ఎంతమంది పొట్టగొడుతున్నారో మీకు తెలియట్లా. ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త. మా ఏడుపులు తగిలేస్తాయి. నాదంటే నాదని కాదు, కష్టపడి ప్రతి ఒక్కడిది. ఇష్టం లేకపోతే చేయండి అంతేగాని సినిమాని కక్షగట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత, ఆకలి, సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి. ఫైనాన్షియల్స్ రారు. అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. హరిహర వీరమల కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఎప్పుడు బయటికి రాను అని బయటకు వచ్చాను నేను. దేనికంటే నాకు సినిమాని వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో వచ్చేస్తారు. ఇబ్బందులు పడుతున్నాం. దాని ఆటుపోటు కూడా ఈ రోజుకి నేను తీసుకుంటానే ఉన్నా. అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని ఇచ్చింది. నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం, అది నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ అండ్ జై హింద్. అందరి హీరోల అభిమానులు కూడా నేనేం కోరుకున్నానంటే, లెట్ మీ టెల్ యూ, నేను మనస్ఫూర్తిగా చెప్తాను, ఆల్వేస్ మా పాడి రైతు కుటుంబాలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు విజయ డైరీ వారి దసరా శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ చలసాని ఆంజనేయులు, చైర్మన్, కృష్ణా మిల్క్ యూనియన్. తెనాలి డబుల్ హార్స్ వారి దసరా శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. అందరికీ దసరా శుభాకాంక్షలు. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA.